హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రత్యూష. ఆంధ్రప్రదేశ్ మొత్తం సంచలనం సృష్టిస్తున్న చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి జనసేన నేత వినుత తన కార్ డ్రైవర్ శ్రీనివాస్ ని హత్య కేసులో కొన్ని సంచలన కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అయితే జనసేన నేత వినుత తన డ్రైవర్ శ్రీనివాస్ ని హత్య చేసి కారులో తీసుకెళ్లి చెన్నైలో ఒక నది దగ్గర పడేయడంతో అక్కడ పోలీసులు శ్రీనివాస్ బాడీని చెక్ చేయగా తన హ్యాండ్ పైన జనసేన వినుత అనే నేమ్ ని గుర్తించి సీసీ కెమెరా చెక్ చేయగా సీసీ కెమెరాలో ఒక కార్ రికార్డ్ అయింది. అయితే ఆ కార్ డీటెయిల్స్ తెలుసుకోగా పోలీసులు ఆ కార్ జనసేన నేత వినుతదని గుర్తించి వినుతని అరెస్ట్ చేశారు. కేవలం వినుతనే కాదు, ఈ కేసులో తన భర్త చంద్రబాబు హస్తం కూడా ఉందని కూడా చంద్రబాబును కూడా అరెస్ట్ చేశారు. అయితే కేవలం అరెస్ట్ మాత్రమే కాదు, వీళ్ళని జనసేన పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ప్రస్తుతం అయితే ఈ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం శ్రీనివాస్ చెల్లి కీర్తి మీడియా ముందుకు వచ్చి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. 15 సంవత్సరాలుగా శ్రీనివాస్ తన అన్నైన శ్రీనివాస్ 15 సంవత్సరాలుగా జనసేన అంటే చాలా ఇష్టంతో, పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టంతో ఈ వినుత పార్టీలో వినుత దగ్గర ఉంటూ తన కార్ డ్రైవర్ గా పనిచేసేవాడంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. అయితే రీసెంట్ గా తన అన్నైన శ్రీనివాస్ కి కాలు దెబ్బ తగిలిందని ఒక కాల్ రాగా తను వినుత వాళ్ళ ఇంటికి వెళ్ళింది. అయితే అక్కడ తను గమనించింది ఏంటంటే 5 మంది వ్యక్తుల మధ్యలో శ్రీనివాస్ ని ఉంచారని కూడా, తనకి ఏదో తప్పుగా జరుగుతుంది, ఏదో తేడాగా ఉంది అని కూడా దానికి డౌట్ వచ్చింది. కానీ అప్పుడు తను పెద్ద సీరియస్ గా తీసుకోలేదని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఇంకొకటి మెయిన్ ట్విస్ట్ ఏంటంటే అక్కడ శ్రీనివాస్ చుట్టూ ఉన్న 5 మందిలోనే ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారనేది ఒక ట్విస్ట్ గా మారిందనమాట. అప్పుడు శ్రీనివాస్ కూడా సరిగ్గా మాట్లాడలేదు, ఇది వరకు ఉన్న ఫ్రీనెస్ గా కీర్తితో ఉండలేదు. జస్ట్ నువ్వు జాగ్రత్తగా ఉండు, మీరు బాగుండండి అంటూ కూడా ఆయన జస్ట్ కొంచెమే మాట్లాడంటూ కూడా కీర్తి చెప్పుకొచ్చింది. దాని తర్వాత కూడా ఫోన్ చేసినప్పుడు కూడా డైరెక్ట్ గా ఫోన్ శ్రీనివాస్ కాకుండా అక్కడున్న వాళ్ళు లిఫ్ట్ చేసి శ్రీనివాస్ కీగా కొంచెం అంటే సరిగ్గా మాట్లాడకుండా, ఇది వరకు ఉన్నంత ఫ్రీనెస్ గా ఉండకుండా మీరు జాగ్రత్తగా ఉండండి అని మాత్రమే మాట్లాడడంతో మళ్ళీ కీర్తికి డౌట్లు రేగెత్తాయి. అప్పటికి కూడా కీర్తి పెద్దగా పట్టించుకోలేదంట. కానీ కొన్ని రోజుల తర్వాతే శ్రీనివాస్ చనిపోయారంటూ కూడా వార్తలు రావడంతో తనకి చాలా భయం కలిగింది. తన డౌట్లు నిజమేమో అనిపించేలా ఇప్పుడు సిచ్యువేషన్ కూడా జరుగుతుంది. ఇదే కాదు, వాళ్ళ అవ్వని కూడా జనసేన వినుతకు సంబంధించిన వాళ్ళు తీసుకెళ్లి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసే ప్రయత్నం చేశారంటూ కూడా కీర్తి చెప్పుకొచ్చింది. అలాగే కీర్తి మాకు ఏదైతే జనసేన నుంచి మాకు అన్యాయం జరిగిందో అదే జనసేన నుంచి మాకు న్యాయం కలగాలంటూ కూడా తను మీడియా ముందు వేడుకొచ్చింది. అలాగే ఒకవేళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ తో ఇది న్యాయం జరగకపోతే మేము వేరే పార్టీకి వెళ్ళినా సరే మేము న్యాయం చేకూర్చుకుంటాం, న్యాయం తెచ్చుకుంటాం అంటూ కూడా కీర్తి చెప్పింది. కేవలం వేరే పార్టీనే కాదు, మాకు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలంటూ కూడా ఆమె చెప్పింది అనమాట. ఈ మా అన్నకి ఎలాంటి గతి పట్టిందో ఇది చేసిన వాళ్ళకు కూడా అదే గతి పట్టాలి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి కొన్ని రోజులతో వదిలేసినా కూడా మళ్ళీ ఇంకొకరికి మా అన్నకి పట్టిన స్థితే మళ్ళీ వేరే వాళ్ళకి పట్టే అవకాశం ఉంది. కాబట్టి మా అన్నకు జరిగిన పరిస్థితి వాళ్ళకు కూడా జరగాలి అంటూ కూడా కీర్తి చెప్పుకొచ్చింది. దీంట్లో ఇప్పుడు పోలీసులు కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు, కొంచెం సమాచారం కూడా బయటికి వెళ్ళడం జరిగింది. దీనికి మెయిన్ గా 2 కారణాలు అయి ఉండొచ్చు అంటూ కూడా పోలీసులు అలాగే అందరూ కూడా అనుకుంటున్నారు. ఆ 2 కారణాలు ఏంటంటే వినుతకి శ్రీనివాస్ కి కొంచెం ఏదో సంబంధం ఉంది, ఆ సంబంధాన్ని బయట పెడతాను అంటూ కూడా బెదిరించే ప్రయత్నం చేశాడు. అందుకే వినుత హస్బెండ్ శ్రీనివాస్ ని చంపించారు అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇతను ఇది వరకు కూడా వినుత కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఈ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో మా పార్టీకి సంబంధించి నాకు మర్యాద భంగం కలిగించే విధంగా నాకు ప్రాణభంగం కలిగించే విధంగా కొంత సమాచారం అయితే ఇతర పార్టీ వాళ్ళకి వేరే వాళ్ళకి అమ్మేస్తున్నాడు, ఆ సమాచారాన్ని తీసుకెళ్లి వేరే వాళ్ళకి చెప్తున్నాడు అంటూ కూడా మాకు ఇతనికి ఎలాంటి సంబంధం లేదని కూడా బహిరంగంగా కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఇవే రీజన్స్ కావచ్చేమో ఇప్పుడు వినుత అలాగే వినుత హస్బెండ్ ఇప్పుడు శ్రీనివాస్ ని చంపడానికి కారణం కూడా ఇదే అయ్యుండొచ్చు అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. మరో ఎమ్మెల్యేకి వినుత చాలా భూ కబ్జా కేసుల్లో కొన్ని ఇతర ఫ్రాడ్ కేసుల్లో ఈమె ఉండడం, అది శ్రీనివాస్ కి అన్ని తెలియడం, ఇవన్నీ న్యూస్ అని తీసుకెళ్లి నేను వేరే ఎమ్మెల్యేకి ఇస్తానని బెదిరిస్తున్నారనో లేదంటే ఇస్తాడనే భయంతోనో వీళ్ళు చంపింటారని కూడా పోలీసులు డౌట్ పడుతున్నారు. మరి రాబోయే రోజుల్లో కూడా అసలు ఏది నిజం ఏదనేది కూడా మనం చూడాలి. ఈ కేసులో ఇంకా మరిన్ని ట్విస్ట్ చోటు చేసుకునే అవకాశం కూడా ఉందంటూ కూడా చాలా మంది నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. మరి మనం కూడా చూద్దాం అసలు ఈ కేసులో ఏమవుతుంది అనేది కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.